ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి, ఎన్నో రోజుల నుంచి నువ్వు నన్ను అడుగుతున్నది జరగబోతుంది. నమ్మి 2 నిమిషాలు విను బిడ్డా, తప్పక ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, బాబాగారి సందేశం ఏంటో విందామా? తల్లి, నువ్వు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నవన్నీ నేను వింటూనే ఉన్నాను. అది నీకు ఇవ్వడానికి నేను నీకోసం ఎదురు చూస్తూ ఉన్నానమ్మా. అస్సలు నన్ను వేచి చూడనివ్వకు. ఆనందంగా అందుకో. నేను నా భక్తుల ఇంట కొలువు తీరి కాలు మోపగానే వాళ్ళకున్న సమస్యలన్నీ తొలగించేస్తాను. సిరి సంపదలకు ఎలాంటి లోటు రానివ్వను. లేదు, కుదరదు అనే మాటకి చోటే ఉండదు బిడ్డా. నేను ఈరోజు నీ ఇంటికి వచ్చాను. అతి త్వరలోనే నిన్ను అందనంత ఎత్తులో నిలబెడతాను. నీకు ఒక చిన్న కష్టం కూడా లేకుండా నేను చేస్తానమ్మా. కానీ ఇప్పుడు మాత్రం నీకు చిన్న చిన్న సమస్యలు ఇస్తున్నాను. అది కూడా నిన్ను పరీక్షించడానికి మాత్రమే, కానీ నిన్ను బాధ పెట్టడానికి కాదు తల్లి. చివరి నిమిషంలో అయినా సరే అద్భుతం జరిపిస్తాను. నమ్మకంతో ఉండు. ఇప్పటి వరకు ఎంతో ఓర్పుతో ఉన్న నీకు అంతకు 1000 రెట్లు ఆనందాన్నిస్తాను. తప్పకుండా నీ కోరికలు తీరుస్తాను. నమ్ము తల్లి. ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదా, బాబా, కష్టాలు మీరే ఇస్తారు, దానికి ఆరుదల కూడా మీరే ఇస్తారు అని అనుకుంటున్నావు కదా. అందుకు సమాధానం చెబుతాను విను. ఆరుదల అనేది నీ గాయానికి తాత్కాలిక మందు. జ్ఞానం మాత్రం నీ గాయానికి శాశ్వతమైన మందు. అందుకే నేను నీకు జ్ఞానాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఒకటి గుర్తుంచుకోమ్మా, శోధనల వల్ల జ్ఞానం అనుభవానికి వస్తుంది. జ్ఞానం వచ్చిందంటే నీకు శాశ్వతంగా ఆనందం వస్తుంది. కొంతకాలం మాత్రమే నీకు ఈ శోధనలు. నువ్వు ఆనందంగా ఉండాలనేదే కదా నీ తండ్రి కోరిక. మరి అందుకోసం నాకు ఇన్ని కష్టాలిస్తే నేను ఎలా తట్టుకోగలను తండ్రి అని అడుగుతున్నావా? ఒకటి చెప్పనా బిడ్డా, కాలానికి మాట్లాడే శక్తి లేదు, కానీ కాలం అన్నిటికీ సమాధానం ఇస్తుంది. నీకు తగిలిన గాయాలకు, వచ్చిన కష్టాలకు తప్పకుండా సమాధానం ఇస్తుంది. ఇక నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఏం చేస్తే నీ జీవితం బాగవుతుందో దాని గురించి ఆలోచించు. నీకు తోడుగా నేనుంటాను. నమ్మకంతో ఉండమ్మా. నీ ఆలోచనలను అదుపు చేసుకో. ఇక నీ మనసులోని దిగులంతా వదిలేసి ప్రశాంతంగా ఉండు బిడ్డా. అంతా నేను చూసుకుంటాను. ఇక నీకైన కాలం వస్తుందని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. నేను చెప్పినట్లే జరగబోతుంది. నీకు ఏది మంచో నేను అదే చేస్తాను. నీకు తోడుగా ఎవరూ లేరని బాధపడకు. సాయి అని నన్ను పిలిచావు కదా, నీకు రక్షణగా ఉంటాను. నమ్మకంతో ఉండు బిడ్డా. నేను ఎంత దూరంలో ఉన్నా సరే నువ్వు నన్ను పిలవగానే 7 సముద్రాలు దాటి నేను నీ వద్దకు వస్తాను. నా మాటలు విని ప్రశాంతంగా నిద్రించమ్మా. నేను నీకు ఏం చేశానో నీకే తెలుస్తుంది. ఒక్కసారి నా మాటలన్నిటినీ గుర్తు తెచ్చుకొని ఆలోచించు బిడ్డా. నీకే సమాధానం కనిపిస్తుంది. ధైర్యంగా ఉండు. నీ సాయి తండ్రి నీకు ఎల్లవెల్ల తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈరోజు బాబాగారు మనకి ఈ సందేశాన్ని పంపారు అంటే తప్పకుండా మనకి మంచి రాబోతుందని అర్థం అండి. నమ్మకంతో ఎదురు చూస్తే ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓం సాయిరామ్.